86 0999. వాడెక్కడా ఇచ్చేసి వాడు పారిపోయాడు. ఏముంది దాంట్లో? ఏమో నేను చూడలేదు. చూడు. నేనే అనుకున్నాను, నువ్వు కూడా విన్నావు అనమాట. డబ్బు 50-50. దొంగ నోట్ల. దొంగ నోట్. అమ్మ దొంగ నోట్లా అయితే మొత్తం నీకే. ఈనాడు కాకపోతే రేపైనా విజయం మనకు తప్పకుండా దొరికింది. ఇది బై ఈ మధుమలకు పానకంలో పుడగల మధ్యలో అడ్డు తగ్గుతున్నాడు. ఈ ట్రాన్స్మిటర్ రన్ బాటం తీసుకెళ్ళి అతని దగ్గర రహస్యంగా పెట్టారు. ఎందుకు వాళ్ళ రహస్యాలు తెలుసుకోవడం కోసం. వండర్ఫుల్ ఐడియా. ఓకే బా. ఎవరు? ఎందుకు ఈ పని చేశావు? నిజం చెప్పు, లేకపోతే. చావంటే భయం లేదు, బ్రతుకు మీద ఆశ లేదు, కానీ నా పగ చల్లారేదాకా నేను బ్రతకాలి. ఎవరి మీద? జమీందారు కరుణాకరన్ మీద. కరుణాకరన్ మీద? అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్నెవరు పంపించారు? లాయర్ రామేశం. లాయర్ రామేశం? అవును, జమీందారు మీద పగ సాధించడం కోసం లాయర్ చేతిలో కీలు బొమ్మనయ్యాను. జమీందారు మీద నీకెందుకు పగ? నా భర్త శేఖరం జమీందారు దగ్గర పని చేసేవారు. అది నా పెళ్లి జరిగిన మొదటి రాత్రి. శేఖర్, నేను ఇవ్వబోయే 5 లక్షలు అర్జెంటుగా సేట్ రామ్లాల్కు చేర్చాలి. బాస్, ఇది నా పెళ్ళైన మొదటి రాత్రి. ఈ ఒక్క రాత్రికి బిల్లేదు. ఇటువంటి రాత్రులు ఎన్నో వస్తాయి. ఈ రాత్రి చేర్చాలి. క్షమించండి బాస్, అవతల నా భార్య జ్యోతి నా కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది. శేఖర్, ఈ కరుణాకరం దేన్నైనా సహిస్తాడు గాని అవిధేయతను ఆలస్యాలు మాత్రం సహించడు. జ్యోతి, వచ్చారా? మీకోసం ఎదురు చూసి చూసి ఈ పూలు ఎలా వాడిపోయాయో చూడండి. క్షమించు జ్యోతి, ఈ బ్యాగ్ అర్జెంటుగా సేట్ రామ్లాల్ అందజేయమని బాస్ ఆజ్ఞ. ఈ విషయం నీతో చెప్పి వెళదామని వచ్చాను. వెళ్తారా? ఇది మన జీవితంలో మరపురాని మొదటి రాత్రి. ఈ రాత్రి కూడా బాధపడకు జ్యోతి, వెళ్ళి తీరాలి. వెళ్ళనివ్వను. మిమ్మల్ని ఈ రాత్రికి ఎక్కడికి వెళ్ళనివ్వను. వెళ్ళాలి జ్యోతి, ఇందులో ఉన్న 5 లక్షలు తెల్లవారిలోగా. అయితే నేను ఇవ్వను. నన్నే మోసం చేసి డబ్బు తీసుకొని పారిపోదామనుకుంటున్నావా రాస్కెల్?
నా జీవితాన్ని నాశనం చేసి నా జమీందారు మీద కసి తీర్చుకొని నా శేఖర్కి ఆత్మశాంతి కలిగించాలని దుర్మార్గుడన్ని తెలిసి కూడా లాయర్తో చేతులు కలిపాను. ఎంత పని చేశా? తేలు పుడుతుందని పాము పడకం చేరావా? నాకు తెలుసు, వాళ్ళు ఒకరిని మించిన రౌడీలు మరొకరు. రౌడీలు? వాళ్ళు రౌడీలైతే రౌడీలకు రౌడీని నేను. ఓకే, వాళ్ళ ఆటలు కట్టించి నీకు జరిగిన అన్యాయానికి న్యాయం చేకూర్చడానికి ఒక సోదరుడిగా ప్రయత్నిస్తాను. కానీ ఈలోగా తొందరపడి ఎలాంటి అఘాయిత్యం చేయనని నాకు మాట ఇవ్వాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని నాకు నమ్మకం లేదు. సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తాను. కానీ మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. రండి. మీ రహస్యాన్ని తెలుసుకోవడానికి లాయర్ ఈ మైక్రోఫోన్ ఇక్కడ పెట్టామని పంపాడు. ఈ స్విచ్ ఆన్ చేస్తే మీరు ఇక్కడ ఏ మాట్లాడినా అక్కడ వినిపిస్తుంది. అయితే ఇది లేవు. వస్తాను. మంచిది. నరుని మీద ప్రయోగించే ముందు వానరునితో పరిశోధన సాగిస్తున్నాను మిస్టర్ రామేష్. కోతి మీద మన ప్రయోగం ఫలించింది, మనిషి మీద కూడా తప్పకుండా ఫలిస్తుంది. కమాన్, ఐ విల్ షో యు. ఈ మెకానికల్ ఆపరేటర్స్ ద్వారా మానవుని మనం స్వాధీనపరచుకోవాలి. అలా స్వాధీనపరచుకుంటే మనం ఏది చేయమంటే అది చేస్తారు. అప్పుడు మన గౌరవ మర్యాదలకు లోటు లేకుండా మనం కూర్చున్న చోట నుంచే ఎటువంటి పనులైనా చేయించుకోవచ్చు. వండర్ఫుల్, రియల్లీ వండర్ఫుల్. కంగ్రాచులేషన్స్ డాక్టర్. థ్యాంక్ యూ. ఇక మనకు ప్రపంచంలో తిరుగులేదు. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. మిస్ విజయ, ఈ రాత్రితో లాయర్ రామేశ్వరం ఆట కట్టిస్తాను. దానికి నీ సహాయం కొంచెం అవసరం. తప్పకుండా. ఏమిటో చెప్పండి. ఈ రాత్రికి సిలోన్ డాన్సర్గా హోటల్ జాలీలో నువ్వు డాన్స్ చేయాలి. తదిమ విషయాలు నేను చూసుకుంటాను. ఓహో, రాత్రి 10 గంటలకు హోటల్ జాలీ. ఐ విల్ మీట్ యు. బాయ్. థ్యాంక్ యూ. హలో మధు. హౌ ఆర్ యు లతా? ఏమిటి మధు, ఇలా కనిపించాలా మాయమవుతాం? కాసేపు కులాసాగా మాట్లాడవు కదూ. ఐఎమ్ సారీ లత, ఇప్పుడు నాకు చాలా అర్జెంట్ పని ఉంది. ఈ రాత్రి హోటల్ జాలీలో సిలోన్ రాణి డాన్స్ ఉంది. సరిగ్గా 10 గంటలకు అక్కడికి వచ్చావంటే అన్ని విషయాలు హాయిగా మాట్లాడుకుందాం. ఓకే, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను. రాత్రి 10 గంటలకు హోటల్ జాలీ. హోటల్ జాలీ. అందరూ ఇక్కడికే వస్తున్నారు. లతను బంధించి కరుణాకరం అంతు తేల్చాలి. షేకు బాస్, మన వాళ్ళను పంపించి మధు ఇక్కడికి రాకుండా చూడు. ఓకే బాస్, క్యారీ ఆన్.
బాబో అంటారు కన్నె పిల్ల ఓర చూపు వాడి ఒక్కొక్క కులుకు ఒయ్యార మొలుకు ఒక్కొక్క తలుకు నీ గుండెల్ల బాకు ఒక్కొక్క కులుకు ఒయ్యార మొలుకు ఒక్కొక్క తలుకు నీ గుండెల్ల బాకు ఉల్లాస చూపే కలేజ ఉంటే కూడుకో బాబీ హుషారు గొలిపే రొమాన్స్ లోనే ఉందిలే హాబీ కన్నె పిల్ల ఓర చూపు వాడి వన్నెలాడి దూర నవ్వు వేడి కన్ను కోడితే నీ వెంట పడితే అమ్మ బాబో అంటారు కన్నె పిల్ల ఓర చూపు వాడి గులాబీ బుగ్గ తళ్ళుక్కుమంటే చలాకి కళ్ళు చమక్కు చేస్తే గులాబీ బుగ్గ తళ్ళుక్కుమంటే చలాకి కళ్ళు చమక్కు చేస్తే ముసలోళ్ళైనా పడుచోళ్ళైనా గిజగిజలాడేరు కిలాడిలైనా కేడీలైనా గులాబులవుతారు కన్నె పిల్ల ఓర చూపు వాడి